వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. దౌలత్ బేగ్ ఓల్డీ ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్ స్ట్రిప్పుల్లో ఒకటి. ఇక్కడ శత్రువుతోనే కాదు ప్రకృతితో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. దీని గురించి ఒక మీడియా ఇంటర్వ్యూలో ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రణవ్ కుమార్ బార్బోరా గారు ఏమి తెలిపారో తెలుసుకుందాం. ఈ దౌలత్ బేగ్ ఓల్డీని షార్ట్కట్లో DBO అని కూడా పిలుస్తారు. ఇది 16,614 అడుగుల ఎత్తులో ఉండటం వలన ఇక్కడ టెంపరేచర్ -25°C వరకు వింటర్ సమయాల్లో ఉంటుంది. ఇది మన ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి స్ట్రాటజిక్ పాయింట్. ఈస్టర్న్ లడాఖ్లో ఏదైతే చైనా మనకి బోర్డర్ ఏరియాలో ఉందో అలానే వెస్ట్రన్ పార్ట్లో గ్లేషియర్లో పాకిస్తాన్ బోర్డర్ ఏరియాకి మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది. ఈ దౌలత్ బేగ్ ఓల్డీ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది AN-32, CN-130, హెర్క్యులస్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్కి ల్యాండింగ్కి ఇక్కడ ఉండే ఎయిర్ స్ట్రిప్ ఉపయోగపడుతుంది. ఒక మీడియా ఇంటర్వ్యూ సమయంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రణవ్ బార్బోరా DBO ఎయిర్ స్ట్రిప్కే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఇది మొత్తం 2008లో స్టార్ట్ అయింది. వెస్ట్రన్ కమాండ్కి కమాండ్ ఎయిర్ చీఫ్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో 60 దాకా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయి. ఆయన టీము ఒక ఎనలైజ్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అసలు DBOకి దగ్గరలో ఉన్న మన ఇండియన్ ఆర్మీకి మరియు పారామిలిటరీ ఫోర్సెస్కి లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వగలము. అప్పుడు వారి ఆలోచనలలో DBO కాకుండా ఇంకా లడాఖ్లోని అన్ని ఎయిర్ స్ట్రిప్లు కూడా ఉన్నాయి. అవి తోయిష్, సుషాల్ ఔర్ పంచ్ కూడా ఉన్నాయి. కానీ DBOని చాలా కారణాలతో సెలెక్ట్ చేశారు. అందులో మొదటిది ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ ల్యాండింగ్ గ్రౌండ్ అని. ఇది కారంకోరం పాస్కి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా DBO స్ట్రిప్ అనేది 1962లో చైనాని నియంత్రణ చేయటంతో పాటు గ్లేషియర్ సైడ్ నుండి పాకిస్తాన్ ఆక్రమణలు కూడా నియంత్రిస్తుంది. అందుకనే 1962లో మన ఆర్మీ ఇంజనీర్స్నే ఎంతో కష్టపడి ఎయిర్ స్ట్రిప్ని అక్కడ తయారు చేయటం జరిగింది. కానీ అక్కడ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇంత ఎత్తులో 2 ఇంజిన్లతో ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకెళ్ళటం కుదరదు అని చెప్పేసి తర్వాత ఇండియా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్కి 3వ ఇంజిన్ కూడా పెట్టి కన్వర్ట్ చేసి ఎయిర్ స్ట్రిప్ వద్ద ఎయిర్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేసేటట్టు చేశారు. కానీ తర్వాత దాని లైఫ్ సైకిల్ పూర్తవటం వలన దాని మెయింటెనెన్స్ అవసరమైంది. అంత చలిలో ఆ మెయింటెనెన్స్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అందుకనే 1965లో ఈ స్ట్రిప్ అనేది దాదాపు క్లోజ్ అయ్యింది. ఇంకా ఆ రోజు నుండి మన సైన్యం నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. రోజుల తరబడి లే లడాక్ నుంచి నడుచుకొని DBO వరకు వస్తూనే ఉంటారు. అప్పటి ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రకారం ఒక ఫైల్ తయారు చేసి ప్రభుత్వ అనుమతి కోసం 5 సార్లు ఎదురు చూడటం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి కారణాలు లేకుండా ఆ ఫైల్ని రిజెక్ట్ చేశారని తెలియజేశారు. అప్పుడు ఆయన DBO ఎయిర్ స్ట్రిప్ని ఎలాగైనా రన్నింగ్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆయన ప్రభుత్వ అనుమతి కోరకుండానే ప్రయత్నం చేయటం జరిగింది. ఎయిర్ స్ట్రిప్ కండిషన్ మరియు దాని రియాక్టివేషన్కి కొంతమంది ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీ నుంచి టీమ్గా ఏర్పడి దాన్ని తయారు చేయటం ప్రారంభించి కంప్లీట్ చేశారు.
అది 31st May 2008. అక్కడ ప్లేన్ ల్యాండ్ చేయాలి. దీని గురించి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్తో మాట్లాడుకొని వర్బల్ పర్మిషన్ తీసుకున్నారు. దీని గురించి ఎయిర్ చీఫ్ మార్షల్తో కూడా మాట్లాడారు. ఈ విషయం అప్పటి డిఫెన్స్ మినిస్టర్ ఏకే ఆంటోనీ గారికి కూడా తెలియనివ్వలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ డిబిఓ ఎయిర్ స్ట్రిప్ మీద AN-32 ఎయిర్ క్రాఫ్ట్కి ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో 5 ప్రయాణం చేశారు. 2 పైలట్లు, 1 నావిగేటర్, 1 గన్నర్, 1 వైస్ చీఫ్ మార్షల్ గారు ఉన్నారు. ఉదయం 9 గంటలకల్లా డిబిఓలో ఎయిర్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేశారు. ఈ మొత్తం ఆపరేషన్ని సీక్రెట్గా చేయటం జరిగింది. ఇది సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రభుత్వానికి విషయం తెలియజేశారు. అప్పుడు ప్రభుత్వం అప్పటి చీఫ్ మార్షల్ని అడగటం జరిగింది, ఎందుకు మీరు మా పర్మిషన్ లేకుండా ఈ ఆపరేషన్ చేశారు అని. మన సైనికులకి సురక్షితంగా ఉండటానికే ఈ స్ట్రిప్ తీసుకువచ్చాము, దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వానికి వివరణ ఇవ్వటంతో ఈ విషయం అంతటితో సద్దుమణిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే డ్రాగన్ కంట్రీ ఫ్లాగ్ మీటింగ్లో క్వశ్చన్ చేయటం జరిగింది. ఇండియా ఈ విషయాన్ని చర్చించడానికి రిజెక్ట్ చేయటం వల్ల ఇంకా అంతటితో చైనా కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ విధంగా ఎయిర్ చీఫ్ మార్షల్ గారు అప్పటి ఆపరేషన్ ఎలా జరిగిందో పూర్తిగా వివరించారు. ఆ డిబిఓ స్ట్రిప్ అనేది చాలా అంటే చాలా కీలకం. అక్కడ ఒక పక్క చైనా ఉంది, ఇంకో పక్క పాకిస్తాన్ ఉంది. మరి నేను కూడా 2014-15 టైంలో అక్కడ సర్వీస్ చేసున్నాను. ఆ యొక్క అనుభవాలు నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇలాంటి కీలకమైన ఎయిర్ స్ట్రిప్ని సీక్రెట్ ఆపరేషన్గా నిర్వహించటంలో భాగస్వాములైన ప్రతి ఒక్క సైనికునికి, తోటి సైనికునిగా ఒక బిగ్ సెల్యూట్. మీరు కూడా సంఘీభావంగా ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై హింద్ లేదా భారత్ మాతాకి జై అని సగర్వంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మా ఛానల్ ఆర్టీ గజాలాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.